5 lakhs 5 lakhs 5 lakhs కావాలా 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 కావాలి అంటే 5 ఓ మీటింగ్ చేయాలి ఫర్ అ డే. చేద్దామా చేద్దామా రెడీనా? కొత్త వాళ్ళకి 1 to 1 రోజుకి 5 చేపించాలి. మనం గుర్తుపెట్టుకోండి. 6 లైన్స్ని మనం వర్క్ చేసుకుంటూ వాళ్ళకి మనం నేర్పించి 1 to 1 చేయమందాం. తర్వాత ఓ మీటింగ్ చేపిద్దాం. తర్వాత వాళ్ళు కూడా ఓ మీటింగ్ చేస్తారు. ఇలా చేసినట్టుకైతే మన నెట్వర్క్ బిల్డ్ అవుద్ది. నెక్స్ట్ లీడర్గా ఎదగాలంటే లెర్న్ చేయాలి. లెర్న్ చేయకుండా లీడర్ కాలేడు. నేర్చుకుంటేనే వాడు ఎదుగుతాడు. నేర్చుకోకుండా ఎప్పటికీ ఎదగలేడు. సో 1 to 1 నేను చేశాను. హోమ్ మీటింగ్లు చేశాను. హోమ్ మీటింగ్లు చేయడమే కాదు, 1 to 1 కాదు, సిఎన్టీ ప్రోగ్రామ్ లెర్న్ చేయాలంటే చూడండి అటెండ్ కావాలి. సిఎన్టీ, విఐపి, విఎల్సి 2, తర్వాత మీట్ ద మిలియనర్ 1 day వర్క్షాప్, తర్వాత అవార్డ్ ఫంక్షన్, బూట్ క్యాంప్. సో ఇట్లా ఏదైతే మనకి మీటింగ్స్ ఉన్నాయో, ఏదైతే మనకి సెమినార్ జరుగుతాయో వీటిలలో మన టీంని కూర్చోబెట్టాలి. బూట్ క్యాంప్ అంటే సార్ మేమంతా బిజీ సార్. బూట్ క్యాంప్కి వస్తే మైండ్ చేంజ్ అవుతుంది. బూట్ క్యాంప్కి వస్తే మీ మైండ్ చేంజ్ అయిందా లేదా? ఈ 3 days అయిందా లేదా? ఒక్కొక్క లీడర్ ఇచ్చాడండి. ఇందాక రామకోటి గారు ఫుడ్ అని చెప్పినా కానీ లేకట్లేదండి. ఫుడ్ అని చెప్పినా లేకట్లేదండి. రామకోటి గారు, మన చందు, రంజిత్, ఇందాక సాహు మాట్లాడినా, నిన్న లీలా గారు మాట్లాడినా, తర్వాత మన లీడర్స్ ఏవి సారు, సీతారాములు సారు, డాక్టర్ గారు, తర్వాత మన బుల్లెట్, మన లీడర్స్ ఇక్కడ చెప్పిన మన సత్య సార్ కావచ్చు, శ్రీనివాస్ గారు కావచ్చు. సో ఇట్లా చెప్పిన ప్రతి ఒక్క లీడర్ మాటలు ఎలా ఉన్నాయి? సో వీటిని మనం ఫాలో అయితే వాళ్ళకలాగా మనం కూడా ఇన్కమ్ తీసుకోవచ్చా లేదా? సో మరి మీటింగ్ అటెండ్ కాకుండా మనం ఎలా గెయిన్ అవుతామండి? ఎలా నేర్చుకుంటాం? ఒకసారి థింక్ చేయండి. సో మీటింగ్లోనే నాలెడ్జ్ గెయిన్ అవుద్ది. మీటింగ్కి వస్తేనే మనం ఎదగలుగుతాం. సో మీటింగ్లకు అటెండ్ అవుదామా? సో మీటింగ్ అటెండ్ అయితేనే మన గ్రోత్ అనేది అద్భుతంగా ఉంటుంది. అటెండ్ కాకపోతే ఎదగలేం. సో రిలేషన్ బిల్డ్ చేయాలి. ఇక్కడ టీంతో మనం బిల్డ్ ద రిలేషన్ విత్ టీమ్. ఇక్కడ రిలేషన్ అనేది మెయింటైన్ చేయట్లా మన టీంకి. ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ టీములు ఎక్కడ కొలాప్స్ అవుతాయి అంటే, డౌన్లోకి ఫోన్ చేస్తే ఆడెక్కడ మీటింగ్ రమ్మంటాడో అదొక భయం. డౌన్ నుంచి పైవాడికి ఫోన్ వస్తే అమ్మని వీడికి ఎక్కడ కమిట్ అయిపోవాలో భయం. బిజినెస్ ఎలా బిల్డ్ అవుతుంది? రిలేషన్ బిల్డ్ అయితేనే బిజినెస్ బిల్డ్ అవుతుంది. చూడండి, ఈ మార్కెటింగ్ మొత్తం కూడా రిలేషన్ బిల్డ్ చేసే బిజినెస్. రిలేషన్ స్ట్రాంగ్గా ఉంటే మీ బిజినెస్ అద్భుతంగా గ్రోత్ అవుతుంది. రిలేషన్ సరిగ్గా లేదా మీకు, మీ డౌన్లో ఉన్న వాళ్ళకి మీ బిజినెస్ డౌన్. వేరే వాడికి మీరే అవకాశం ఇస్తున్నారు. వేరే వాడు దూరుతున్నాడు మనలోకి అంటే మనం టీంకి రిలేషన్ గ్యాప్ ఇచ్చినట్టే. సో రిలేషన్ స్ట్రాంగ్గా ఉంటే వేరే వాడన్నవాడు ఎవడు కూడా దూరడానికి ప్రయత్నించాడు. దూరిన తన్నుతారు వాడిని పట్టుకొని. తన్నితే ఎక్కడికి వెళ్ళబడతారో తెలియదు వాడికి. రిలేషన్ బిల్డ్ అయితే మీరు అందరూ స్ట్రాంగ్గా ఉన్నారనుకోండి, ఎవడన్నా మీ మీదకి వస్తే ఎలా ఉంటుంది? తన్నితే ఫుట్బాల్లోకి వెళ్ళిపడతాడు. అవునా కదా? సో రిలేషన్ బిల్డ్ చేయండి. రిలేషన్ లేకపోతే బిజినెస్ కాదు. సో నైట్ వర్క్లోకి వెళ్ళాడు, ఫోన్ చేయండి. ఎలా వెళ్ళావు, ఏంటి, ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడు? మార్నింగ్ ఫోన్ చేయండి, లేదంటే రాత్రి వర్క్ చేసి వచ్చా కదా, ఎలా వచ్చేయండి, ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడు? సో నా సపోర్ట్ కావాలా? ఏం కావాలి పదా? లేదా పైన ఉన్న అప్లయన్స్ సపోర్ట్ కావాలా? అడగండి. మన బిజినెస్ ఎలాంటి బిజినెస్ అండి? కింద ఉన్న వాళ్ళని గ్రోత్ చేస్తేనే మన బిజినెస్ బిల్డ్ అవుతుంది. కానీ మనం ఏం చేస్తాం? గ్యాప్. ఏందండి గ్యాప్? అలా చనిపోతే రేపు 2 తీసుకెళ్ళి పక్కన పెట్టేస్తారు. ఏం తీసుకుపోతావు నువ్వు చెప్పండి? దయచేసి రిలేషన్ బిల్డ్ చేయండి తప్ప గ్యాప్లు పెంచొద్దు. గ్యాప్లు ఎవరైనా కావచ్చు. రిలేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. టీంకి రిలేషన్ బిల్డ్ చేద్దాం. రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. రిలేషన్ బిల్డ్ చేద్దామా? మీరు ఒక్కసారి మీ టీంతో మీరు కూర్చొని రిలేషన్ బిల్డ్ చేయండి. ఈ రోజు నుంచి మీ ఇన్కమ్ పెరగకపోతే నన్ను అడగండి. మీ ఇన్కమ్ ఎంత అద్భుతంగా పెరుగుతుందో తెలుసండి. చాలా హ్యాపీగా ఉంటారు. నిజంగా ఇన్కమ్ పెరుగుతుంది. సో మనసు కూడా చాలా బాగుంటుందండి. రిలేషన్ బిల్డ్ చేయండి. చేద్దామా? సో ఈ రోజు నుంచి మన టీంతో మనం
రిలేషన్ బిల్డ్ చేయాలి. సో రిలేషన్తో పాటు చూడండి, ఇది చూడండి ఒకసారి. దీన్ని వదలాలి మనం ఫస్ట్. అర్థమైందా? చాలా మంది దగ్గర టన్నులు ఉందండి. ఇది టన్నులు ఉంది. ఈరోజు గ్రోత్ కాకపోవడానికి కారణం ఈ ఈగో. ఆడు చూడండి, ఆడు కొమ్మ పట్టుకున్నాడు, చావు బతుకులో ఉన్నాడు, పైన ఉన్న వ్యక్తి చేయిస్తున్నాడు లాగటానికి, కానీ ఈడు ఈగోను మాత్రం వదలట్లేదు. టన్నులు. అరే ఇవాళ చనిపోతే రేపు రండి. ఏం తీసుకుపోయేది నువ్వు? ఏంది తీసుకుపోయేది? ఈగో తీసుకుపోయేది ఏంటి? ఒకసారి ఆలోచించండి. అరే రిలేషన్ బిల్డ్ చేస్తే సొసైటీలో మీకు వాల్యూ పెరుగుతుంది, టీంలో మీకు గౌరవం పెరుగుతుంది, ఒక ఆనర్. ఎందుకంటే ఏం కావాలండి? ఈగో వల్ల మీకు టీంకి గ్యాప్ టీమ్ స్పాయిల్, నీ లైఫ్ జీరో. ఇది జరిగే విధానం. సో రిలేషన్ బిల్డ్ చేద్దామా? ఈగోని వదులుదామా? చాలా మంది దగ్గర ఉందండి ఇక్కడ ఈగోలు. సో దయచేసి ఈ క్షణమే ఈగోని డిలీట్ చేయండి. ఈ క్షణం ఈగోని డిలీట్ చేయండి. నేను జీరో. బాలి గారు చెప్పారు కదా గోవాలో, ఎవ్రీడే జీరో అనుకోవాలి. ఏమనుకోవాలి? జీరో అనుకోవాలి. జీరో అనుకున్నాడు హీరో అవుతాడు. నేను హీరో అనుకుంటే ఆడు ఎప్పుడు జీరోనే. సో మీరు హీరో అవ్వాలని నా కోరిక. మీరు హీరోలు కావాలి. మీరేం కావాలి? హీరో కావాలంటే మీరు ఎవ్రీడే జీరో. మీరు జీరో అయినప్పుడు మీరు హీరో అవుతారు. ఈగో గురించి చిన్న విషయం చెప్తాను చూడండి. మీరు ఎదుగుతూ ఉంటారు, ఒక మంచి ఇన్కమ్ వస్తుంది, అందరూ సూపర్ అంటారు. మనకు అప్పుడు అర్థం కాదు. ఒక స్టార్ అవగానే డయాస్ మీద పిలుతారు, కేక్ కట్ చేపిస్తారు, హాండర్ చేస్తారు. ఓ నేను ఎదిగిపోయా అనిపిస్తుంది. అప్పుడే వచ్చేస్తాడు, దూరపద్ది దిగు అన్నాడు, కొంచెం దూరతాడు, డైమండ్ అవుతాం. మళ్ళీ ఇంకోటి వచ్చేస్తాడు, దూరిపోతాడు. నేను డైమండ్ అయ్యా. ఏంది గ్యాప్? నువ్వు డైరెక్ట్ నాకు కాల్ చేయొద్దు, డౌన్లో మాట్లాడు అంటాడు. మళ్ళీ ఇంకొక లెవెల్లో అచీవ్మెంట్ అవుతాడు. దేవుడి ఏదో విధంగా క్రౌన్ అవుతాడు. క్రౌన్ అయిన తర్వాత ఐఎమ్ ఏ క్రౌన్, హీరో అయిపోయాడు కదా. అప్పుడు స్టార్ట్ అవుద్ది